వస్తున్నారనే బాధ అయితే ఆవిడకు స్పష్టంగా ఉన్నట్టుంది. రెండోది అడుగు పెట్టనివ్వం, మేము తలుచుకుంటే, నిజంగా మేము తలుచుకుంటే అడుగు పెట్టనివ్వం. అంటే మళ్ళీ ఆ ఫ్యాక్షన్ సంస్కృతి ఏమన్నా రెచ్చగొట్టే వ్యవహారాలు అక్కడ రాయలసీమలో జరుగుతున్నాయా? జగన్మోహన్ రెడ్డికి మీద ఎలాగో ఆ బ్రాండ్ ఉంది, ఆయనగా ఆ స్టాంప్ వేసుకుని తిరుగుతున్నాడు, వెనకాల భుజం మీదే ఉంటుంది అది ఫ్యాక్షన్ అని. ఇప్పుడు వీళ్ళు కూడా మొదలెట్టారా? వాసుదేవన్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుల మీద అప్రజాస్వామికంగా వ్యవహరించినటువంటి తీరు అందరం చూసాం. 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడిని కుప్పంకి వెళ్లకుండా అడ్డుకున్నటువంటి తీరు కానివ్వండి, అంగళల్లో తెలుగుదేశం వాళ్ళకి పోటీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ర్యాలీలు, ఘర్షణలు, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు మీద పలుచోట్ల రాళ్లదాడుకు సంబంధించినటువంటి ఘటనలు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ని విశాఖపట్నంలో అడ్డుకున్న తీరు కానివ్వండి, చంద్రబాబు నాయుడు అరెస్ట్ సమయంలో స్టేట్లోకి వచ్చేటువంటి సందర్భంలో కూడా ఆయన హెలికాప్టర్ రాకుండా ఆయన రోడ్డు మార్గంలో వచ్చేటువంటి విధంగా అడ్డుకున్నటువంటి తీరు, ఇవన్నీ కూడా చూసాం చాలా సందర్భాల్లో. అప్పుడు ప్రతిపక్ష నేతలకి చాలా ఆటంకాలు సృష్టించాడు జగన్మోహన్ రెడ్డి. పోలీసులు కూడా అప్పుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి డైరెక్షన్కి అనుగుణంగానే వ్యవహరించినటువంటి తీరు కూడా ఉంది. అసలు ఏకంగా ప్రతిపక్ష పార్టీలు సభలు సమావేశాలు పెట్టుకోకుండా జీవో ఒకటి తీసుకొచ్చినటువంటి సందర్భం కూడా చూసాం. ఒక అప్రజాస్వామికమైనటువంటి జీవో అని ఆ రోజున. ఆ తర్వాత కోర్టు జోక్యంతో ఆ జీవో ఉపసంహరించుకున్నటువంటి పరిస్థితి కూడా చూసాం. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత, ప్రతిపక్ష నాయకుడు అయిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి చాలా జైలు యాత్రలు చేశారు. అదేవిధంగా చాలా చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చనిపోయిన చోట్ల వినుకొండ కానివ్వండి, ఇప్పుడు రాయలసీమకు సంబంధించినటువంటి రాప్తాడు కానీ వెళ్ళేటువంటి సందర్భంలో ఎక్కడా కూడా ప్రభుత్వం అయితే ఆటంకాలు సృష్టించదు, ప్రభుత్వం ఇబ్బందులు గురి చేయటం. వాస్తవంగా ఇప్పుడు ఆవిడ మాట్లాడినటువంటి పరిటాల సునీత మాట్లాడినటువంటి మాటలు కానీ ఒకసారి వింటే, ఈరోజు ఇప్పుడు మీరు వినిపించినటువంటి మాట అంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో పోలీసులు జగన్మోహన్ రెడ్డి పర్యటనకు భద్రత కల్పించారు. అంతేగాని పోలీసులు అత్యుత్సాహం ఏముండదండి. ఆవిడ చెప్పినట్లుగా పోలీసులు సొంతంగా చేసేది ఏముండదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఓ మంత్రికి ఒకవేళ ఆదేశాలు ఇచ్చేటువంటి అధికారం హోంమంత్రి దగ్గర ఉంటే ఆవిడేమైనా ఆదేశాలు ఇవ్వచ్చు. బహుశా ముఖ్యమంత్రి ఈ విషయంలో ప్రతిపక్ష నేతకు సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా పూర్తి స్థాయి భద్రత కల్పించమని చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేస్తున్నారు. పరిటాల సునీత అయితే మాత్రమో అసలు జగన్మోహన్ రెడ్డి రాప్తాడుకు రావటానికే ఒప్పుకోలే. ఆయన హెలికాప్టర్ దిగటానికే మేము తలుచుకుంటే మా బ్లడ్ బ్రీడ్ వేరు, జగన్మోహన్ రెడ్డి అసలు హెలికాప్టర్ కూడా దిగడో, దిగిన ఎక్కడి నుంచి పోడు అని ఆవిడ బెదిరించింది. ఇప్పుడు వాళ్ళ బ్లడ్ ఏంది, బ్రీడ్ ఏంది, ఈ విధంగా ప్రతిపక్ష నాయకుల్ని బెదిరించేటువంటి పరిస్థితి ప్రజాస్వామ్యంలో ఉన్నదని. ఆవిడ అలా చేయటానికి కూడా సాధ్యం కాదు. ఒకవేళ వీళ్ళు అంత సమర్థులు అయితే 2019 ఎన్నికల్లో మొత్తం రాయలసీమలో 52 అసెంబ్లీ స్థానాలు ఉంటే, అనంతపురంలో పయ్యావులు కేశవ్, బాలకృష్ణ, అదేవిధంగా కుప్పంలో చంద్రబాబు నాయుడు, ఈ 3 సీట్లు గెలిచారు. 52 సీట్లలో 49 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ రోజున మరి రాప్తాడులో మరి వీళ్ళు బ్లడ్ బ్రీడ్ ఏమైంది అంటే, అప్పటికి హెలికాప్టర్ నుంచి కృష్ణాంజనేయులు గారు, అప్పటికి వీళ్ళకి ఆ టెక్నాలజీ లేదేమో, హెలికాప్టర్ నుంచి జగన్ దిగకుండా చేసే టెక్నాలజీ అప్పుడు లేదేమో, ఇప్పుడు ఎక్వైర్ చేసి ఉంటారు ఇజ్రాయెల్ నుంచి. ఈ విధమైనటువంటి బెదిరింపులు, ఈ ధోరణులు, ఇవన్నీ కూడా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించడం. నిన్న మరి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏమైంది? జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, హెలికాప్టర్ దిగాడు, విపరీతంగా జనం వచ్చారు. ఇప్పుడు ఆ విధమైనటువంటి క్రౌడ్ పుల్లర్గా జగన్మోహన్ రెడ్డి ఉంటున్నాడు, ఎక్కడికి పోయినా ఉంటున్నాడు. ఇప్పుడు మీరు రాయలసీమకు వస్తే ఇంకా అసలు జగన్మోహన్ రెడ్డికి ఆ విధంగా నిన్న రాప్తాడులో వచ్చినటువంటి జనం వచ్చినటువంటి తీరు కూడా చూసాం. అయితే ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేయాలి ఖచ్చితంగా. ప్రభుత్వం, పోలీసు శాఖ పూర్తి స్థాయిలో సహకరించినటువంటి పరిస్థితి ఉంది ఆయన పర్యటన. అయితే హెలికాప్టర్కి సంబంధించినటువంటి అక్కడ కార్యకర్తలందరూ అక్కడికి రావటము, వ్యవహారం, ఇవన్నీ కూడా నాకు తెలిసి భద్రతా వైఫల్యం అని నేను అనుకోవటం లేదు. ఎందుకు అని అంటే, అక్కడ అసలుకి ఆ ప్రోగ్రామ్ ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జగన్మోహన్ రెడ్డి వచ్చేటువంటి సందర్భంలో కార్యకర్తల లోపలికి అనుమతించాలా లేదనేటువంటి, పోలీసులు అయితే అనుమతించడానికి ఒప్పుకోరు. వీళ్ళందరూ కార్యకర్తలందరూ దూసుకొని వచ్చేటువంటి సందర్భంలో వాళ్ళు అడ్డుకుంటే మళ్ళీ ఏదన్నా మమ్మ కావాలని ఇబ్బందులు గురి చేస్తున్నారు అంటారనే దాని మీద వాళ్ళు కామ్గా ఉండేటువంటి పరిస్థితి ఉండొచ్చేమో అని అనుకుంటున్నాను నేను. అనుకోవటం
ఎందుకంటే 1100 మంది పోలీసులు పెట్టిన తర్వాత వాళ్ళైతే వాళ్ళంతట వాళ్ళ పోలీసులు హెలిప్యాడ్ దగ్గరికి కార్యకర్తలను అనుమతించేదానికి అవకాశం ఉంది. వచ్చిన తర్వాత అక్కడేదో విండ్ షీల్డ్ దెబ్బతిన్నదని, మొత్తం హెలికాప్టర్ దెబ్బతిన్నదని, దీని వెనక ఏదో తెలుగుదేశం వాళ్ళు కుట్ర చేశారని నేను ఇందాకేదో ఒక పేపర్లో చూసాను. అది ఏ పేపర్ కూడా నాకు అర్థం కాలేదు కానీ జగన్మోహన్ రెడ్డి హత్యకు కుట్ర అని ఏదో హెడ్డింగ్ పెట్టారు. సాక్షి కాదులే కానీ ఇప్పుడు ఈ గులకరాలతో జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేస్తే చేయబోయారని ఎన్నికలకు ముందు లాంటిది ఇవన్నీ కూడా ఇలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ప్రచారాల వల్ల వచ్చే ఉపయోగం ఏమి? అయితే జగన్మోహన్ రెడ్డి పోలీసులకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి మాటలు ఏ ఉద్దేశంలో మాట్లాడారంటే నేను గమనించిన దాని ప్రకారంగా లింగమయ్య హత్య, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త హత్య సంబంధించినటువంటి వ్యవహారంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి యొక్క ఆరోపణ. ఆ జరిగినటువంటి హత్య తర్వాత కూడా దర్యాప్తు విషయంలో సరిగ్గా వ్యవహరించడం లేదు, వీళ్ళు అధికార పక్షాన్ని వాళ్ళ నేతలకి అండగా ఈ రోజున వ్యవహరిస్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వేధింపులకు గురి చేస్తున్నారు కార్యకర్తలు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి యొక్క ఆరోపణ. జగన్మోహన్ రెడ్డి ఎలాగూ ఆయన అదుపు తప్పి మాట్లాడేటువంటి మాటల్లో ఓడిపోయిన దగ్గర నుంచి మనం చూస్తానే ఉన్నాం. ఇప్పుడు ఈ బట్టలప్ప తీసి మేము ఇది చేస్తాం అది చేస్తాం, ఈ భాష సరైనటువంటిది కూడా కాదు. పోలీసులు కింద తప్పు చేస్తే ఖచ్చితంగా మీరు చట్టపరంగా వాళ్ళ మీద పోలీసుల మీద చర్యలకి కోరొచ్చు. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవచ్చు, లేదంటే కోర్టులు ఉన్నాయి కదా, కోర్టులు వాళ్ళకి వెళ్ళొచ్చు, దాని మీద ఫిర్యాదు చేసేదానికి అవకాశం ఉంది. అక్కడ ఎస్పీ వి రత్న చాలా స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు. మేము పూర్తి స్థాయి భద్రత కల్పించాం జగన్మోహన్ రెడ్డి పర్యటనకు. ఒకవేళ మేము తప్పు చేసామనంటే వాళ్ళు ఏదైనా ఉంటే ఫిర్యాదు చేసుకోమనండి, మా మీద చట్టపరంగా చర్య తీసుకుంటారు అనేటువంటి విషయాన్ని కూడా ఆవిడ చెప్పారు. అంతేగాని ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మీద ఆవిడేమి సీరియస్ గా ఏమి నెగిటివ్ గా ఏమి రెస్పాండ్ అయినటువంటి పరిస్థితి లేదు. ఒకటి, ఎవరు ఏ ప్రభుత్వం ఉన్నా సరే ప్రభుత్వానికి అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరైతే కొంచెం ఎక్కువ తక్కువగా అన్ని ప్రభుత్వాల్లో ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. అది ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంలో కూడా ఖచ్చితంగా ఉంటది. ఇక్కడ అసలు రాప్తాడులో లింగమయ్య హత్యకు దారి తీసినటువంటి పరిస్థితులు కానీ, రాప్తాడులో ఘర్షణలకు కానీ ప్రధానమైనటువంటి కారణం ఎవరు అని అంటే పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ వాళ్ళ కుటుంబీకులకు సంబంధించినటువంటి వ్యవహారం, అదే విధంగా కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి రాజకీయపరమైనటువంటి అంశం కూడా. ఎందుకు అని అంటే అక్కడ రామగిరికి సంబంధించినటువంటి ఎంపీపీకి సంబంధించినటువంటి వ్యవహారంలో రామగిరి మండలంలో ఒక్క ఎంపీటీసీ ఉన్నారు తెలుగుదేశం పార్టీ. ఒక ఎంపీపీ కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీటీసీలందరినీ బలవంతంగా పోలీసుల ద్వారాగా బెదిరించి తీసుకునేటువంటి ప్రయత్నంలోనే భాగంగానే ఈ ఘర్షణలు జరిగినటువంటి పరిస్థితి, హత్యకు దారి తీసినటువంటి పరిస్థితి. నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి